6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. మనకి భాగవతంలో అజామీలుని కథ ఉంటుంది. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని పాపాలు చేసినా చివరికి నారాయణ నారాయణ అన్నాడు కాబట్టి విష్ణుదూతలు తీసుకుని వెళుతున్నారు అని, అంటే ఎంతో కొంత పుణ్యం అక్కడ అనుభవిస్తాడు అని. మరి అంటే తెలుసో తెలియకో హరినామ స్మరణ కూడా నిజంగా మన జీవితాన్ని మారుస్తుంది. ఒక విషయం చెప్తాను, అజామిలుడి యొక్క వృత్తాంతం పూర్తిగా అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే అజామిలుడు ఏంటంటే అన్నీ చేశాడు, అంత ఎంజాయ్మెంట్ చేశాడు, లాస్ట్కి నారాయణ అన్నాడు వెళ్ళిపోయాడు. కాదండి, అజామిలుడి యొక్క స్టోరీకి ముందు వెనకాల చాలా ఉంది. ఒకటి ఏంటంటే అజామిలుడు ఆ వేష్యని చూసేంత వరకు కూడా పరమ భాగవతోత్తముడు, చాలా ధార్మికంగా ఉన్నాడు. కానీ ఒక సంఘటన వల్ల పాడైపోయాడు. కానీ ఇంత పుణ్యం చేసిన వాడి యొక్క అంత భక్తి చేశాడు కాబట్టి చిన్నప్పుడు అది పనికొచ్చి చిట్ట చివరి పిల్లవాడిని నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. చనిపోయే ముందు నారాయణ నారాయణ అన్నాడు. విష్ణుదూతలు యమదూతలు అందరూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా వైకుంఠానికి తీసుకెళ్ళలేదు. ఆయనకి ఇంకొద్దిగా సమయం ఇచ్చారు. ఆయన హరిద్వార్కి వెళ్ళి తపస్సు చేశారు ఎన్నో సంవత్సరాలు. ఎప్పుడైతే ఆయన పాప ప్రక్షాళన చేసుకొని తపస్సు చేసి భగవంతుడి యొక్క నామాన్ని నిష్ఠగా ప్రేమతో పలికినప్పుడు మాత్రమే ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి ఆయనకు ఒక సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. నువ్వు మంచి పని చేసావు, భగవన్నామ స్మరణ చేసావు, కాబట్టి ఇంకో ఛాన్స్ తీసుకో, జీవితాన్ని సార్థకం చేసుకో, అప్పుడు వైకుంఠానికి రా. కాబట్టి మనము ఇప్పుడు అజామిలుడికి భగవంతుడి యొక్క కృప ఉండటం వల్ల ఆయన అన్నాడు. అందుకే మనకు చెప్తారు, బ్రతికి ఉన్ననే నాలు నీ నామస్మరణ మరవను కాని మరణకాలమునందు మరుతనేమో ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణములు పకలించి పట్టినప్పుడు నారాయణను తలుతునో తలుపనో తలుతునిప్పుడు నరసింహ 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 లక్ష్మీశ దానబాంతక కోటి భానుతేజ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. అని ఏమంటారు, బ్రతికి ఉన్నని నాలు నీ నామస్మరణ మరవను కానీ మరణకాలమునందు మరుతునే. ఎందుకంటే మీరు చూడండి, ప్రిపరేషన్లో బాగా చదివేసుకుంటాడు, ఎగ్జామ్ చూడు ఎలా రాస్తాడు, ఎగ్జామ్ పేపర్ రాగానే అమ్మో ఏం గుర్తు రావట్లేదు అని అంటారు. అలానే చావు అనేది కూడా ఆ క్షణంలో గుర్తుండాలి అంటే చాలా కష్టం అండి, దానికి ప్రాక్టీస్ కావాలి. కాబట్టి ఇప్పటి నుంచే మనందరం భగవన్నామ స్మరణ చేయటం ఎంత సులభం అండి. భగవన్నామం చెప్పడం ఎవరెవరు తరించలేదు, ద్రౌపదీ దేవిని కాపాడలేదు, గజేంద్రుడు తరించలేదు, ప్రహ్లాదుడు, ధ్రువుడు అందరూ ధరించారు భగవన్నామని చెప్పుకుంటారు. కాబట్టి మనం కూడా భగవన్నామాన్ని చెప్పుకోవటం చాలా విశేషమైన పద్ధతి. దాన్ని అవలంబించుకోవాలి, దాన్ని చేస్తూ ఉండాలి. అప్పుడు మరణకాలం నందు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే గుర్తొస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి మేము కాంచీపురానికి వెళ్ళామన్నమాట. మేము ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అయితే మాతో పాటు ఒక అబ్బాయి కూడా ఉండేవాడు. అయితే మేము చాలామంది ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. సరే అని కాంచీపురంలో అనంత సరస్సు అని ఉంటుంది, తెలుసా మీకు? ఎక్కడైతే అతివరద స్వామి ఉంటాడో 40 సంవత్సరాలకు ఒకసారి తీస్తారు. మీరు వెళ్ళారు కాంచీపురంకి ఎప్పుడైనా? అక్కడ అనంత సరస్సులో మేము అందరం స్నానం చేస్తూ ఉన్నాం అనమాట. అయితే మా ఫ్రెండ్కి ఒక ఆయనకి పాపం స్విమ్మింగ్ రాదు. అయినా సరే మమ్మల్ని అందరినీ చూసేసి మేమందరం స్విమ్మింగ్ చేస్తున్నాం అనేసి, లేదా మేమందరం స్నానం చేస్తున్నామని ఆయన కూడా లోపలికి వచ్చాడనమాట. అయితే ఇప్పుడు చూడండి, నీళ్ళ లోపల మెట్లు ఉంటాయి కానీ జారుతుంటాయి అన్నమాట. అయితే ఆయన ఏం చేశాడంటే, సరే అని మేము కొద్దిగా లోతులో ఉన్నామన్నమాట. ఆయన కూడా వస్తాను స్టెప్స్ ఉన్నాయి కదా ఏం పర్వాలేదని ఒక్కొక్క మెట్టు వేసుకుంటున్నాడు. లాస్ట్ మెట్టు దగ్గర జారిపోగానే నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. నీళ్ళ లోపల మునిగిపోతున్నాడు అనమాట. మునిగిపోతుంటే 2-3 స్నేహితులకు చాలా మంచి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పట్టుకొని వాడిని బయటికి లాగేసి బయటపడేశారు. ఆ నీళ్ళు అంతా బయటికి అనేసాడు, బతికాడు. బతికాక మేము సరే అని అంతా అయిపోయింది. తర్వాత తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒక 2-3 రోజుల తర్వాత జనరల్ కాన్వర్జేషన్, ఒరే నువ్వు చనిపోయే స్థితికి వచ్చావు, అప్పుడు మనం అంటాం కదా చనిపోయేటప్పుడు ఏం గుర్తొస్తుంది, నువ్వు చనిపోయేస్తాను ఏం గుర్తొచ్చింది నీకు అని అడిగాను అనమాట. అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, చనిపోయేటప్పుడు నేను సర్ఫ్ ఎక్సెల్ యాడ్ గుర్తొచ్చిందట వాడికి. అయితే మేము అడిగాం, అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మొత్తం జీవితం అంతా ఇలా రీల్గా తిరిగి సర్ఫ్ ఎక్సెల్ యాడ్ దగ్గర అయిపోయిందట. నేనన్నా అయ్యయ్యో ఏమయ్యేవాడు, వాషింగ్ మిషన్ అయ్యేవాడు, ఏమయ్యేదో తెలియదు నీకు, సర్ఫ్ ఎక్సెల్ గుర్తొచ్చు. ఎంత కఠినం చూడండి. కాబట్టి మనం సాధన అనేది మనకి ముఖ్యం. ఎంత మనం సాధన చేస్తే, ఎంత మనం ధార్మికంగా ఉండగలిగితే అంత మనకి ఎప్పుడైతే, అంతేకాని దానివల్ల టెన్షన్ పెట్టాలి. ఎవరైతే జన్మ మొత్తం కూడా ముఖ్యంగా యూత్లో
మనకి శక్తి ఉన్నప్పుడు, వరాహస్వామి భూమిదేవికి చెప్తారు, ఎవరైతే మనసు ఉన్నప్పుడు, శక్తి బాగున్నప్పుడు తన యొక్క యవ్వనంలో భగవంతుని ఆరాధన చేస్తారో అటువంటి వాడు మరణకాలంలో మర్చిపోయినా సరే నేను అటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఆయనని నేను వైకుంఠానికి తీసుకెళ్తా అని ప్రతిజ్ఞ చేస్తాడనమాట వరాహస్వామి. కాబట్టి అందరూ అనుకుంటారు ముసలి వాళ్ళు అయిపోయాక చూద్దాము, రిటైర్మెంట్ అయిపోయాక ఆలోచిద్దాము, 60 ఏళ్ళు వచ్చాక మాల పట్టుకుంటాను. సారీ సార్, దట్ ఈస్ నాట్ పాసిబుల్. మనం అంటాం కదా మొక్క అయ్యి వంగ అనేది మానే వంగుతుందా అని. కాబట్టి ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు ప్రాక్టీస్ చేస్తే పెద్దోడు అయ్యాక చేస్తావు. నేను చూస్తాను చాలామంది ఓల్డ్ పీపుల్కి చెప్తాను జపం చేయరా అంటే, లేదండి మాకు మా మనవడి టెన్షన్, మా కోడలి టెన్షన్, మా కూతురు టెన్షన్, అది ఇది అంటే మందులు వేసుకోవాలండి, ఇది మోకాళ్ళ నొప్పి, అరే పదండిరా గోవర్ధన పరిక్రమ చేయాలి, మోకాళ్ళ నొప్పి అండి, ప్రవచనం కూర్చొని నడుము నొప్పి అండి, అయ్యో స్వీట్ తినరా ప్రసాద్, లేదండి మాకు షుగర్ అండి, ఇలా అని చెప్తుంటారు. అప్పుడు ఏం చేస్తామండి భక్తి? పరమాత్మకి ఎప్పుడైనా భగవంతుడికి మనం తాజా పూలని పెట్టాలనుకుంటాం కానీ వాడిపోయిన పూలు పెట్టాలనుకుంటాం. కాబట్టి మనము మన జీవితంలో అన్నిటికంటే మంచి సమయాన్ని మొత్తం కూడా ప్రపంచం ఈ యొక్క భౌతికమైన వ్యక్తుల కోసం ఇచ్చి దేనికి పనికి రాకుండా అప్పుడు నేను కృష్ణారామ అనుకుంటే ఏం న్యాయం చెప్పండి. కాబట్టి మనం ఎంత వయసులో కౌమారాత్ ఆచారేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ అని ప్రహ్లాదుడు చెప్పాడు. 5 సంవత్సరాల నుంచి భక్తి మార్గంలో సీరియస్గా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి అందరం నేర్చుకుందాం, మంచిగా ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం.